బాడీ నాకు నచ్చలేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను కానీ ఎప్పుడైనా బాధపడ్డారా? అసలు ప్రాబ్లం మీ బాడీలో లేదు, ప్రాబ్లం మీ ఆలోచనలో ఉంది. బాడీ ఇలాగే ఉండాలి, అలా ఉండకూడదు అనే ఒక ఐడియాను మీరు మనసులో ఫిక్స్ చేసుకున్నారు. ఆ ఆలోచన మీ దుఃఖానికి కారణం. ఆ ఆలోచనను పక్కన పెట్టండి. ఈ బాడీ దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్. ఇది ఎలా ఉందో అలానే దీన్ని ప్రేమించండి, ఆస్వాదించండి. ఎప్పుడైతే మీరు మీ బాడీని ప్రేమించడం మొదలు పెడతారో అప్పుడు అది మారటం గమనిస్తారు. ఎందుకంటే మనం దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మీ బాడీని మీరు ప్రేమిస్తే దానికి అనవసరమైన తిండిని కుక్కరు, అలా అని దాని పస్తులు కూడా ఉంచరు. దానికి ఏం కావాలో ఎప్పుడు కావాలో దాని అవసరాలను మీరు వింటారు. మీకు మీ బాడీ మీద ఇష్టం లేకపోతే మెల్లగా దాని మీద శ్రద్ధ తగ్గిపోద్ది. దాన్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు, దాని సందేశాలను వినడం మానేస్తారు. అప్పుడు అది ఇంకా పాడవుతుంది. గుర్తుంచుకోండి, బాడీ ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు, మనసే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు చూడండి, అవి ఎప్పుడు తమ శరీరం గురించి బాధపడవు. నీటి ఏనుగు ఉందనుకోండి, అది అద్దంలో చూసుకొని అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నాను కానీ ఎప్పుడు ఏడవదు. అవన్నీ ఆనందంగా ఉంటాయి, ఎందుకంటే వాడికి జడ్జ్ చేసే మనసు లేదు కాబట్టి. ఆ పర్ఫెక్ట్ బాడీ కానీ ఐడియాను వదిలేయండి. మీ కారును మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, చిన్న గీత పడిన ఎంత కంగారు పడతారో, మీ బాడీని కూడా అలానే చూసుకోండి. అది మీ వెహికల్. మీరు నిద్రపోతున్నా మేల్కొనున్నా అది మీకోసం నిరంతరం పనిచేస్తూనే ఉంది. అంత గొప్ప మెకానిజం ఇది. దీనిని ద్వేషించకండి, కృతజ్ఞతతో ఉండండి, ప్రేమతో చూసుకోండి. అప్పుడు మీ శరీరం అద్భుతంగా తయారవుతుంది.